రిలీజియన్స్ మతములు ఉన్నవి. ఓల్డెస్ట్ రిలీజియన్ ఏంటంటే హిందూయిజమే, తర్వాత జూడాయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ అనేది క్రీస్తు శకం 33లో ప్రభువు శిలువ మ్రాను మీద ఆయన ప్రాణత్యాగము చేసిన తర్వాత ఆయన మిగిలిన 11 శిష్యులు దేశ విదేశాలలో ప్రపంచము నలుమూలల క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేశారు. ఎందుకంటే ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు భూదిగంతముల వరకు మీరు సువార్తను తెలియజేయండి, రక్షణ మార్గాన్ని తెలియజేయండి. At the end of the earth, to the end of the earth, you spread the gospel అని ప్రభు వారికి ఆజ్ఞ మేరకు అనేక రకాలుగా వారు చాలా అవస్థలు పడి చంపబడి ఈ క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేశారు. క్రైస్తవ్యము ప్రపంచంలో 4వ స్థానంలోనే ఉంది. ఓల్డెస్ట్ హిందూయిజం, జూడాయిజం, బుద్ధిజం, తర్వాత క్రిస్టియానిటీ. అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభు యొక్క బోధలను అనుసరించి ఆ బోధల ప్రకారము నడుచుకునేటువంటి విశ్వాసులను క్రైస్తవులు అంటారు. ఈ విధముగా మోనోథియిస్టిక్ రిలీజియన్ అనగా ఒకే దేవుడు, యేసు ప్రభువే మా దేవుడు, అందరి దేవుళ్ళలోనూ యేసు ప్రభు ఒక దేవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం విశ్వసించాం. మోనోథియిస్టిక్, ఏకైక దేవుడు, ఒకే దేవుడు, యేసే దేవుడు అని నమ్మేటువంటి వారిని క్రిస్టియానిటీ అంటారు. యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు. యేసు ప్రభు దేవుడు మానవ పాప ప్రక్షాళన నిమిత్తము భూమి మీదకి పంపినటువంటి మెస్సియా, రక్షకుడు అని మనము గుర్తెరుగుతాము, మన విశ్వాసం. బట్ జ్యూస్ డు నాట్ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మెస్సియా. యేసుక్రీస్తు ఇప్పటికీ కూడా దే డోంట్ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ సెంట్ బై లార్డ్ జెహోవా యాజ్ ఎ మెస్సియా టు రిడీమ్ దెమ్ ఫ్రమ్ ద సిన్స్ అని వారు నమ్మరు. అది చాలా విచారకరం. అన్య జనాంగమైనటువంటి మన దగ్గరకు ప్రభు తన రక్షణను తీసుకుని వచ్చినందుకు దేవాది దేవునికి వందనములు. పౌలు గారు ఎంతగానో తాపత్రయపడ్డారు అన్యులు రక్షణ పొందాలని. గ్రీకులో క్రైస్ట్ అనే పదానికి క్రిస్టోస్ అనేటువంటి పదం నుంచి గ్రీకు నుంచి వచ్చింది. క్రైస్ట్ మరియు క్రిస్టియానిటీ, క్రిస్టియన్ అనే పదాలు గ్రీకులో క్రిస్టోస్ నుంచి ఉద్భవించాయి. ఇంకా మనము బిబిలికల్ హిస్టరీ ఇన్ బైబిల్ చూద్దాం. బిబిలికల్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో యాక్ట్స్, అపోస్తలుల కార్యములు 11:26లో ఇక్కడ క్రైస్తవులు అనే పదము ఇక్కడే ఉటంకించబడింది. మొట్టమొదటగా బర్నబాస్ అనేవాడు ప్రభువు యొక్క విశ్వాసి. 11 మంది శిష్యుల్లో లేడు. ఈ బర్నబాస్ తార్సు వాడైనటువంటి పౌలు రక్షణ పొందక ముందు సౌలుగా ఉండేవాడు. ఆ పౌలును కూడా సువార్త సేవలో వినియోగించుకోవాలనేటువంటి తలంపు మేరకు బర్నబాస్ సౌలు దగ్గరకు తార్సుకు వెళ్ళి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? టర్కీలోని అంతియోకి తీసుకొచ్చి అక్కడ సంవత్సరం పాటు
అక్కడ ఉన్నటువంటి టర్కీలోని అంతియోకలో ఉన్నటువంటి వారికి 1 సంవత్సరం పాటు యేసు గురించి బోధ చేసినప్పుడు కొంతమంది యేసును నమ్మి ఉన్నారు. వారిని క్రైస్తవులు అన్నారు. ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, ఫస్ట్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యాంటియోక్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. ఒకసారి మీకు ప్రపంచ పటంలో ఈ యొక్క ప్రదేశాలను వివరిస్తాను. ఇక్కడ జెరూసలేము, యేసు ప్రభు, ఇదంతా కూడా ఇజ్రాయేల్ దేశం. అప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఈ టర్కీ ఇవన్నీ కూడా ఉండేవి. ఈ టర్కీ ప్రాంతము, తర్వాత గ్రీసు, ఈ విధముగా ఎంత కూడా రోమన్ల పరిపాలనలో ఉండేవారు. యూదులు గ్రీకు దేశస్థులు కూడా, గ్రీకులు అంటే గ్రీసు దేశంలో ఉన్నారనుకోకూడదు మనము. గ్రీకులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రీకులు కూడా కొంతమంది క్రైస్తవులు అయ్యారు. ఎక్కడ? టర్కీలో. విచారకరం ఏంటంటే 2022వ సంవత్సరం వచ్చేటప్పటికి టర్కీలో క్రైస్తవుల శాతం 2 అయిపోయింది. 88 మంది, 98% క్రైస్తవులు టర్కీలో ఉన్నారు. టర్కీ ఈజ్ ఎ ముస్లిం కంట్రీ ప్రజెంట్లీ. కానీ 1st సెంచరీలో టర్కీలోనే ఎక్కువ క్రైస్తవ్యము. ఈ బోధ పౌలు, బర్నబాస్ వీళ్ళందరూ కూడా ప్రభు శిష్యులు టర్కీలోనే కాన్సన్ట్రేట్ చేశారు. ఆ టర్కీని బైబిల్లో ఈ టర్కీని ఏమని ఉంటుందంటే, అక్కడే మనం చూడవచ్చు అనేక సంఘాలు, టర్కీలో ఉన్నటువంటి సంఘాలకు వారు బోధించినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ నుంచి యెరూషలేము నుంచి కొంతమంది శిష్యులు బయలుదేరుతూ, ఇది మధ్యధరా సముద్రం, ఈ ఇశ్రాయేలుకు పైభాగంలో ఉండేటువంటి సిరియా దేశంలో ఒక అంతియోక ఉంది, యాంటియోక్. ఇక్కడ వారు ప్రార్థన చేసి పరిచర్య కోసం పంపిస్తూ ఉండేవారు, అంతియోక సంఘం. అయితే ఇక్కడొక అంతియోక ఉంది, ఇది టర్కీలోని అంతియోక. గమనించండి. ఈ అంతియోక నుంచి మధ్యధరా సముద్రం మీదుగా, సైప్రస్ మీదుగా టర్కీలోనికి వీరు వెళ్ళి సువార్త సేవ చేశారు. బర్నబాస్తో పాటు మార్కు కూడా ఉండేవాడు. అయితే టార్సస్ చెందినటువంటి పౌల్ని తీసుకుని వాళ్ళు టర్కీలోని అంతియోకలో 1 సంవత్సరం పాటు బోధ చేసినప్పుడు కొంతమంది గ్రూప్ ఏర్పడ్డారు. దాన్ని క్రైస్తవులు అన్నారు. ఇది పౌలు గారి యొక్క ఫస్ట్ మిషనరీ యాత్ర. ఇది క్రీస్తు శకం 48-49లో జరిగింది. 48-49. ప్రభువారు క్రీస్తు శకం 33లో సిలువ మీద మరణించారు. పౌలు యొక్క మిషనరీ యాత్రలో ఇక్కడ అంతియోక, ఇది సిరియాలోని అంతియోక. సిరియా, యెరూషలేము ఇవన్నీ పూర్వకాలంలో కలిసిపోయింది ఒకేది. ఇప్పుడు ఇదివరకు అయితే భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కలిసిపోయి ఉండేవి, విడిపోయే తర్వాత స్వతంత్ర దేశాలుగా ఉద్భవించాయి. అలాగే ఇవి కూడా ఇక్కడి నుంచి ఇక్కడ అంతియోకలోకి వెళ్ళి, ఇదంతా కూడా టర్కీ. ఇక్కడ ఆ టర్కీలో ఉన్నటువంటి అంతియోకాలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ విశ్వాసుల గుంపును, క్రీస్తు శిష్యులను క్రైస్తవులు అన్నారని మనం చూస్తాం. వీళ్ళు యేసు ప్రభువుని పోలినటువంటి జీవితాలు జీవిస్తూ ఉండేవారు. వారి యొక్క మాట తీరు యేసు ప్రభు వలె, ప్రవర్తన కూడా యేసు ప్రభు వలె ఉండే విధంగా ఉండేది. వీరందరినీ కూడా ఒక సెపరేట్ గ్రూప్గా క్రైస్తవులుగా వీరిని చూసేవారు.
క్రైస్తవులు అంటే ఒక వ్యంగ్యమైనటువంటి నామముగా దీన్ని పెట్టారు ముందు. పూర్వకాలంలో ఈ గ్రీకులు అంటే టర్కీలో ఉన్నటువంటి గ్రీకులు, విడిపోకముందు గ్రీసు, ఆ యొక్క టర్కీ, అదేవిధంగా టర్కీ పైన ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఒక సమూహముగా ఉండేవి, కలిసిపోయి ఉండేవి. అప్పుడు అంతియోకులో కూడా గ్రీకులు పరిపాలిస్తూ గ్రీకులు యొక్క రాజులుగా ఉండేవారు, యూదులు ఉండేవారు, అదేవిధంగా రోమన్స్ ఉండేవారు. గ్రీకులు కొంతమంది నిక్ నేమ్స్ పెడతా ఉండేవారు. రోమన్ జనరల్ పాంపీకి విధేయులైనటువంటి వారిని పాంపియన్లు అనేవారు. అదేవిధంగా జనరల్ సుల్లా అనేటువంటి ఆయన్ని సుల్లానీయులు అని పిలిచేవారు. నీరో అగస్టస్ చక్రవర్తి అభిమానులను అగస్టస్ పార్టీ అనేవారు. అదే సమయంలో ఒక కొత్త గుంపు ఏర్పడింది, క్రైస్తవుల గుంపు. వీరందరినీ క్రీస్తు పార్టీకి చెందినటువంటి వారుగా పిలుస్తూ ఉండేవారు, వ్యంగ్యంగా. క్రిస్టియన్స్ అంటే ఒక వ్యంగ్యమైనటువంటి మాట. ఈ వ్యంగ్యమైనటువంటి మాట అదొక గౌరవప్రదంగా తర్వాత మనకు తెలిసింది. క్రిస్టియన్ అనే పదము అపహాస్యము చేయడానికి ఉపయోగించేవారు. క్రిస్టియన్ అంటే ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ మాకింగ్ ఇన్సల్ట్. మన దేశంలో కూడా కులము తక్కువ వారిని క్రిస్టియన్ అనేవాడు ఎవడైనా ఉంటే కులం తక్కువ అంటారు. మాలా మాదిగలు అయ్యే కాకుండా క్రిస్టియన్ అనేవాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి భారతదేశంలో కులం తక్కువ అని మనల్ని, అంటే కులం తక్కువడు వీడు క్రిస్టియన్ అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడడానికి వ్యంగ్యంగా ఈ పదాన్ని పూర్వకాలంలోనే వాడుతూ ఉండేవారు. ఈ పదంతో ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు. అందుకనే పేతురు 4వ అధ్యాయము 16వ వచనంలో చెబుతూ, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవ నామాన్ని ధరించడము, క్రైస్తవ నామధేయము కలిగి లోకంలో జీవించటము అవమానకరంగానే ఉంటుంది మనకి. క్రిస్టియన్స్ అంటే అందరూ ఎప్రిషియేట్ చేయరు. మనం ఎంత సేవ చేస్తున్నప్పటికీ చర్చ్ ద్వారా, స్కూల్ ద్వారా, అక్కడ హాస్టల్ ద్వారా మనల్ని ఎవడు ఎప్రిషియేట్ చేయడు, తిడుతూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు మన మీద. కారణం ఏంటంటే అది మొదటి నుంచి ఒక క్రిస్టియన్ అంటే ఒక అవమానకరమైనటువంటి మాటగానే అది వచ్చింది. అందుకనే పౌలు అంటాడు, మీరెవరైనా క్రైస్తవుడైనందుకు బాధపడితే మీరు బాధపడద్దు, దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. ఇక్కడే పౌలు గారు సువార్త సేవ చేసేటప్పుడు బరబ్బా అంటే మహాబరబ్బా వేరు, ఇది బర్నబాస్. కింగ్ అగ్రిప్ప అనేవాడు ఉండేవాడు. పౌలు గారు వెళ్ళి కింగ్తో, పౌలు గారు స్వతహాగా అగ్ర కులస్తుడు కదా, జూయిష్ కాబట్టి అతనికి ఉండేటువంటి విలువ అతనికి ఉంటుంది. జూయిష్ క్రిస్టియన్ అయినటువంటి పౌలు రాజు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన సెలువు ప్రాణ త్యాగాన్ని చెబుతూ ఉంటుంటే అగ్రిప్ప రాజు అంటాడు, రాజైనటువంటి నన్ను అంత సులువుగా క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావా అంటాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 27-28 వచనంలో, నన్ను క్రైస్తవుడు అయిపోమని అని నువ్వు చెప్తున్నావు. అగ్రిప్పరాజు అంటాడు, నేను క్రైస్తవుడిని అనిపించుకోవడానికి అవమానానికి ఎందుకు లొంగిపోతాను అంటున్నాడు. అయితే రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అనేవాడు యేసుప్రభుని స్వకీయ రక్షకుడిగా నమ్మాడు. రోమారాజు
అప్పుడే రోమా దేశంలో రోమన్ క్యాథలిక్లు ఈ క్రైస్తవ్యం ప్రబలింది బాగా. అగ్రిప్ప, నన్ను తక్కువ కులం వాడి కింద నువ్వు నన్ను చెయ్యాలని చూస్తున్నావా అని అగ్రిప్పరాజు అంటాడు అపోస్తల కార్యము 26, 27, 28లో. అలాగే యేసు ప్రభు నజరేయుడు కాబట్టి క్రైస్తవులందరినీ కూడా ఒక నజరేయ శాఖ కింద భావిస్తూ ఉండేవారు. అపోస్తల కార్యంలో అవిశ్వాసులైన యూదులు క్రైస్తవులను నజరేయ శాఖ, నజరేయుడైన యేసు, నజరేతు అంటే ఒక పేరు పొందిన పట్టణం కాదు, ఒక చిన్న పట్టణం, విలువ లేనటువంటి పట్టణం. ఆ పట్టణంలోనే యేసు ప్రభువు పుట్టాడు. పౌలు గారి గురించి, నజరేయుడైన యేసు గురించి చెప్తున్నప్పుడు పౌలుని ఒక విమర్శ చేస్తారు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 5వ వచనంలో, ఈ వ్యక్తి ఒక తెగులు పుట్టించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వీడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న యూదులందరికీ కూడా రాజద్రోహం చేస్తున్నాడు. వీడు నజరేయుల వర్గానికి నాయకుడిగా ఉన్నాడు వీడు, పౌలు గారని ఆయన విమర్శిస్తూ ఉండేవారు. 5వ అధ్యాయంలో మీరు 5వ వచనంలో చూడవచ్చును. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనంలో, వీ హ్యావ్ ఫౌండ్ దిస్ మ్యాన్ ఏ పెస్టిలెంట్ ఫెలో, ఒక డిసీజ్డ్ ఫెలో లాగా ఉన్నాడు, ఒక మెంటల్ ఫెలో లాగా ఉన్నాడు పౌల్ని అంటున్నారనమాట. మోర్ ఆఫ్ సెడిషన్ అంటే మతభేదాలు కలిగించి యూదుల్ని చీల్చేస్తున్నాడు. త్రూఅవుట్ ద జ్యూస్, త్రూఅవుట్ ద వరల్డ్. అంటే యేసు ప్రభు మాటలు చెప్తున్నందుకు పౌలుని ఒక మత విభేదాలు పుట్టించేవాడిగా, ఒక సెడిషన్ అంటే ఒక రకమైనటువంటి తెగులు గలవాడగా, అంటే ఇదే అస్తమానం యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు ప్రేమ సిలువమాడు అని చెప్తున్నాడు, వీడు ఒక డిసీజ్డ్ పిల్లంటూ తిడుతూ ఉండేవారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నజరేతు గురించి ఇక్కడ చెబుతున్నాడు. అందుకు నతనయేలు అనేవాడు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్ అతనితో చెప్పాను. నజరేతు, కెన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద నజరేత్? నజరేతులోంచి ఏదో పెద్ద గొప్ప క్రియ వచ్చేస్తుందని, యేసుప్రభు పుడతాడని అన్న విధముగా నజరేతు గురించి గొప్పగా చెప్తున్నావేంటి? నజరేతులోంచి మంచితనం వస్తుందా అంటే, నజరేత్ అనేది ఒక విలువ లేనటువంటి తక్కువ పేరున్నటువంటి నగరంగా ఉండేది. యేసుప్రభువును కూడా అలాగా చూస్తూ ఉండేవారు. అయితే బైబిల్లో క్రైస్తవులు ఎప్పుడు కూడా మేము క్రైస్తవులం అని చెప్పుకున్న దాఖలాలు లేవు. కొన్ని రెఫరెన్స్లు, స్క్రీన్ మీద ఉన్నటువంటి రెఫరెన్స్ల్లో క్రైస్తవులు తమలో తమల్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనుకుంటూ ఉండేవారు. మనం అలాగే అనుకుంటున్నాం. డిసైపుల్స్, యేసు శిష్యులు మనకి చెప్పుకుంటున్నాం, మనం కూడా చెప్పుకుంటున్నాం. పరిశుద్ధులు, హోలీ పీపుల్ మనం కూడా చెప్పుకుంటున్నాం. అంటే క్రైస్తవులు మేము క్రిస్టియన్స్ అనే బదులుగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ హోలీస్, వీఆర్ ది హోలీ పీపుల్ బిలాంగ్స్ టు గాడ్ అని చెప్పుకోవడం అనేది ఎక్కువగా తరచూ చూస్తుంది. మేము క్రిస్టియన్స్ అని ఎక్కడ అన్నట్టుగా దాఖలాలు లేవు, రెఫరెన్స్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:20, అపోస్తల కార్యములు 15:1. మేమంతా కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, శిష్యులు, డిసైపుల్స్. అపోస్తల కార్యములు 11:26, 14:24. మేము వీఆర్ హోలీ పీపుల్. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఒక మ్యాప్ మీకు చూపిస్తున్నాను. ఈ అంతియోకు వేరు, ఇది సిరియాలోని అంతియోకు. ఇక్కడ వాళ్ళు ముందు డబ్బు పోగు చేసి శిష్యులను పంపిస్తూ ఉండేవారు. ఇది టర్కీ, మైనర్ ఏషియా అనేవారు పూర్వక. టర్కీలో ఇక్కడికి వచ్చి పెర్గా వరకు వచ్చి, ఆ పెర్గా నుంచి వాళ్ళు పౌలు గారి యొక్క మిషనరీ యాత్రలో, మొదటి మిషనరీ యాత్రలో వీరు ఈ విధముగా అంత్యోకు నుండి వచ్చి
సిరియాలోని అంతియోకు నుండి ఇలాగా పెరగా, లిస్త్రా, డెర్బో, ఐకోనియం, యాంటియోక్, ఎటాలియా ఇక్కడ మెయిన్ బేస్. ఇక్కడ ఈ సిరియాలో ఉన్నటువంటి అంతియోక్, అది ఇది టర్కీలో మధ్య ఆసియాలో ఉన్నటువంటి అంతియోకులో మొట్టమొదటగా యేసును నమ్మినటువంటి వారికి శిష్యులు అనకుండా యేసు ప్రభు విశ్వాసులను క్రైస్తవులు అన్నారు. అది అక్కడే క్రైస్తవులు అనే మాట బైబిల్లో ఇంకా ఎక్కడ ఉండదు. అగ్రిప్ప, నన్ను క్రైస్తవుని చేస్తున్నావా, నేను తెలుగు ఒప్పుకోను, తక్కువ కులంలోకి రావడానికి అన్నట్టుగా చెప్పబడింది. ఇంకా అంటే క్రైస్తవ్యము లేక యేసుప్రభు యొక్క సందేశము ఏదో సాదాసీదాగా మన మధ్యకు వచ్చిందని మీరు భావించకూడదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, 2000 సంవత్సరాల నుంచి ఎంతోమంది త్యాగాలు చేసి రోగాలకు గురయ్యి ప్రాణాలు కోల్పోయి యేసు పరిచర్య పరమావధిగా వారు యేసు యొక్క పోయాడు. 11 మంది శిష్యులు దేశ విదేశాల్లో తిరిగినప్పటికీ వారి తరపున అనేక మంది యేసు సేవన చేస్తూ ఉండడం అనేది జరిగింది. ఈ దినాల్లో మనము కూడా యేసు ప్రకటనను మనం ముందుకు తీసుకోవాలి. మన యొక్క పరిచయకి మీరు భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త సేవ చేయండి అన్న మాటను, ఆజ్ఞను శిరసావిస్తూ డౌటింగ్ థామస్ క్రీస్తు శకం 52లో ఎన్నో ఇశ్రాయేలులో ఉండేటువంటి థామస్ మాట చెప్పున ఒకసారి, ప్రభువా నీ శరీరాన్ని నేను ముట్టుకుని నీవు పొందిన గాయాలని నేను చూస్తే కానీ నేను నమ్మనన్నటువంటి డౌటింగ్ థామస్ తన యొక్క ప్రాణాలని భారతదేశంలో వదిలేశాడు. ఇక్కడ నుంచి వచ్చి మధ్యధరా సముద్రం గుండా ఇలాగ వచ్చి కేరళ మలబార్ కోస్ట్లో దిగాడు. ఇప్పుడు ప్రభువారు క్రీస్తు శకం 33లో సిలువ మ్రాను మీద ప్రాణత్యాగం చేస్తే ఇంకో కొద్ది 52లో అంటే ఇంచుమించు 20 సంవత్సరాలకి తను మలబార్ వచ్చాడు. ఇలా ఈ దినాల్లో 1 రోజు 2 రోజుల్లో అమెరికా వెళ్ళిపోవడం, రష్యా వెళ్ళిపోవడం, చైనాలో ఉండదు. నెలల తరబడి దొంగల బారిన పడుతూ రోగాలు, ఆహారం లేకుండా ఆ నావలో పడి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ బతిమాలుకుని అట్లాగా ప్రయాణాలు జరుగుతూ ఉండేవి. మలబార్ కోస్ట్ వచ్చాడు. ఈ విధముగా తోమా ఆ కేరళ రాష్ట్రం ఆ మలబార్ కోస్ట్లో ఉండేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు కేరళలో చాలామంది క్రైస్తవులు బ్రాహ్మణ్ వర్గానికి చెందినటువంటి వారు, బ్రాహ్మిన్స్. తోమా ముందు వాళ్ళకే సువార్త సేవ చేశాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే అప్పటికి బైబిల్ ప్రింట్ అవ్వలేదు, ఇంగ్లీష్లో కూడా ప్రింట్ అవ్వలేదు. జ్ఞాపకం చేసుకోవడం, చెప్పేయడం అంతే. బైబిల్ చరిత్ర కూడా మీకు చెప్తాను. బైబిల్ లేదు, బైబిల్ స్టడీస్ లేవు, ప్రార్థన చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రార్థన తెలియదు. అసలు యేసు అంటేనే ఎవడో బాబు ఈడెవడో అన్య దేశస్తుడు వచ్చాడు చంపేద్దాం అని పన్నాగాలు పనేటువంటి పరిస్థితుల్లో సేవ చేయడం చాలా కష్టం. అటువంటి సమయంలో తోమా సేవ చేస్తాడు. మొట్టమొదటిగా తోమా కేరళలోని పలయూర్ అనేటువంటి ప్రాంతంలో అడుగిడ్డాడు. కాబట్టి అక్కడ ఒక గొప్ప స్టాచ్యూ, తోమా స్టాచ్యూ. మీరు ఎప్పుడైనా వెళ్తే విహారయాత్రకి కేరళలో పలయూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక చెరువులో తోమా స్తూపం ఉంటుంది. అక్కడే సిలువను చెప్పాను కదా, క్రైస్తవ మతానికి ప్రతీకగా సిలువను రాజులు కూడా వాడుతూ ఉండేవారు. రాజుగా మారిన తర్వాత కాన్స్టంటైన్ రథాలన్నిటికీ కూడా సిలువ గుర్తుతో జెండాలు ఎగరేస్తూ ఉండేవాడు. మన దేశానికి జాతీయ చక్రం ఎలా ఉంటుందో చక్రం
అట్లాగే సిలువ వేస్తూ ఉండేవారు. తోమా కూడా ఈ పలియూరు ప్రాంతంలో ఒక ధ్వజస్తంభం లాంటిది నాటాడు సిలువతో. ఎప్పటికీ కూడా దాన్ని ఒక గుర్తుగా ఆ కేరళ ప్రజలు ఈ యొక్క ధ్వజస్తంభాన్ని, పిల్లర్ని నాటారు, పిల్లర్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికి కూడా అది ఉన్నది. ఈ విధముగా చెరువులోనే బాప్తీసాలు ఇస్తూ ఉండేవాడు. కొద్దిమంది మారుతూ ఉంటుంటే ఆ బ్రాహ్మిన్స్కి ఎక్కడైతే తోమా సిలువను నాటాడో, పాతి ఉన్నాడో సిలువ గుర్తును, అక్కడ ఒక చర్చ్ను కూడా కట్టారు. అది సెయింట్ థామస్ ట్రైన్ ఇన్ పల్యూరులో ఉంది ఇప్పటికి. ఈ మ్యాప్ను చూస్తే మీకు బ్లూగా ఉన్నటువంటి ప్రాంతం కింద కేరళ. ఇప్పటికీ కూడా కేరళలో ముఖ్యమంత్రి అయిన అక్కడ ఉన్నటువంటి మంత్రులు, రాజకీయ అందరూ క్రిస్టియన్ నేమ్సే ఉంటాయి. జార్జ్ అని ఉంటుంది, లేకుంటే పీటర్ అని ఉంటుంది. సో క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం భారతదేశంలో ఏది అంటే కేరళ అని చెప్పచ్చు. అందుకని ఇక్కడ ఇది బ్లూ గుర్తుతో కేరళ అని చూపించాం. తర్వాత ఈ ఈశాన్య రాష్ట్రాలు, ఈస్ట్ ఇండియా, త్రిపుర, అస్సాం, మేఘాలయలో కూడా క్రైస్తవులు ఎక్కువ. ఇక్కడ అందుకనే మన మత ఛాందస్తులు అంటూ ఉంటారు, ఈ క్రైస్తవ దేశాలను ఎడగొట్టేయండి, ఇవి క్రైస్తవ దేశాలు కదా, భారతదేశంలోంచి వాళ్ళని ఎలేసేయండి అన్న విధంగా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ విధంగా తోమా సుమారు 20 ఏళ్ళు సేవ చేశాడు. కేరళలోనే పరిమితమైపోకుండా వాళ్ళు పెట్టే భోజనము, కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు భోజనాలు పెడతా ఉండేవారు పొద్దుట సాయంకాలం కూడా. ఆ విధముగా తోమా మెడ్రాస్లో కూడా సేవ చేయడం మొదలుపెట్టాడు. మెడ్రాస్లో కూడా క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ సెయింట్ థామస్ మౌంట్ అని ఇప్పటికే ఉన్నది. అక్కడ కొంతమంది మత ఛాందస్వాదులు వాళ్ళు కాళీమాతను పూజించేటువంటి విగ్రహ ప్రీస్టులు వాళ్ళని. వీడు ఏదో కొత్త మతాన్ని తీసుకొచ్చి భారతదేశం అంతా వ్యాపింపచేస్తున్నాడు, కేరళలో కూడా చాలామంది యేసు ప్రభువుకు విశ్వాసులుగా తయారయ్యారని చెప్పి ఒకరోజు ఆ థామస్ మౌంట్ మీద ప్రార్థన చేస్తూ ఉండగా క్రీస్తు శకం 72లో బల్లెలతోని, రాళ్లతోనూ చంపేశారు, దాన్ని హత్య చేశారు. అంటే తోమా 52వ సంవత్సరంలో భారతదేశానికి అడుగుపెట్టినప్పటి నుండి క్రైస్తవులు బాగా కొద్ది కొద్దిగా క్రైస్తవ విశ్వాసంలోనికి రావడం బట్టి హైందవ మత ఛాదస్తులు నచ్చుకోలేదు, అప్పుడు చంపిపారేశారు. అంటే ఎక్కడో ఇశ్రాయేల్ నుంచి, యెరూషలేము నుంచి అష్ట కష్టాలు పడి మధ్యధరా సముద్రము గుండా మలబార్ కోస్ట్లోనికి వచ్చినటువంటి తోమా మళ్ళీ ఇంటికెళ్ళడానికి అవకాశం రాలేదు. వెనక్కి పెళ్ళినట్టు దాఖలాలు లేవు, పిల్లలు ఉన్నట్టు దాఖలాలు లేవు, పోనీ కనీసం ఎవరైనా అక్క అన్నదమ్ములు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు లేవు. తామాని అక్కడే బరియలు చేసేసారు. చూడండి, గొప్ప సేవకులు మనకు అందించినటువంటి పెన్నిది క్రైస్తవ్యం అంటే. ఆషామాషిగా వచ్చింది కాదు ఇది. ఎంత క్రూరంగా వాళ్ళు ఆయన బల్లెలతో అంతమంది కలిసి పేతుర్ని అటాక్ చేస్తే, పేతురికేమి వెనకాల బౌన్సర్స్ ఉండరు, లేకపోతే బాడీ గార్డులు ఉండరు, ఒక్కడే వెళ్ళి అలాగే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చంపారేశారు. అంటే 52 నుంచి 72 అంటే ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు సేవ చేశాడనమాట. అంతే. కొద్దిగానే జనం అక్కడక్కడ మాట్లాడు, తండోపు దండాలుగా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఏం ఫాలోవర్స్ కాదు, కొద్దిగానే ఈ సేవ మొదలుపెట్టి 24 ఏళ్ళు అయింది. మనం 24 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా ఒక 50 మంది 60 మంది విపరీతంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి చర్చిలోకి వచ్చేసేసి కన్వర్షన్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కొత్త మతము ఇది అన్న విధానంలోనే
అక్కడ భారతదేశంలో కూడా ఇదొక కులం తక్కువ వాళ్ళు దేవుడు అన్న విధంగా ముద్రింపబడి ఉంది. ఎంతమంది అంటే వన్ ఆఫ్ ది డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, Jesus has dedicated the life of one of his disciples to India. He died in 72 BC. అంటే తోమా సేవ చేయడం వల్ల కొద్దో గొప్ప ప్రభు యొక్క పరిచర్య జరగడాన్ని సహించట్లేదు అప్పటి నుంచి కూడా హైందవ ఛాందస్తవాదులు. గమ్మత్ ఏంటంటే అప్పటికి ఇంకా ప్రకటన గ్రంథం కూడా రాయబడలేదు. పద్మాసు ద్వీపంలో ఎక్కడో గ్రీసు దేశంలో, టర్కీ పైన గ్రీస్ ఉంటుంది, అక్కడ జైలు పాలైపోయినటువంటి పద్మాసు ద్వీపంలో యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఇంచుమించు బైబిల్ రాయడం అనేది 91 ఫస్ట్ సెంచరీకి 100 లోపుని గ్రీకులో రాసేస్తారు. యాక్చువల్గా తోమా చనిపోయేటప్పటికి ప్రకటన గ్రంథం లేదు, కానీ ఆ బోధలన్నీ కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపక నీకము అన్న విధానంలో వాక్యాలన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ యువర్ ఐస్ మే ఫెయిల్, మీరు గుడ్డోళ్ళు అయిపోవచ్చు, బైబిల్ చదవడానికి వీలు లేకపోవచ్చు. అయితే బైబిల్ చదువుకునే దినాల్లో కొన్ని వాక్యాలను మీరు గుర్తుపెట్టుకుంటే కళ్ళు మీరు తెరవకపోయినప్పటికీ యూ కెన్ రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. మంచిగా ఉండేటువంటి పరిస్థితిలో మీరు ప్రభు యొక్క మాటలను గుర్తుపెట్టుకునే విషయంలో ఆరోగ్యం సహకరించకపోయి బెడ్ రిడన్ అయిపోయినా దేవుని మాటలను మైండ్లో పెట్టుకుని తలంచుకోవచ్చు. బైబిల్ లేవు, డెస్క్టాప్ ల్యాప్టాప్లు లేవు, ప్రొజెక్టర్లు లేవు, పూర్వకాలంలో తోమాకి అసలు ఏమీ లేవు, ఇలాంటివే లేవు. అటువంటి దినాల్లో నోటి మాట చేత ప్రజలను ఒప్పిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఎంత కఠినమైనదో ఆలోచించండి ప్రియులారా. డిసెంబర్ 21వ తారీఖు నాడు చంపేశారు తోమాని. సరే, భారతదేశంలో క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది అంటే 52 BCలో తోమా తీసుకొచ్చాడు. ప్రభు 33లో చనిపోయాడు. మనం ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపేసుకుందాం కొంతసేపటికి. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ్యము ఎప్పుడు వచ్చింది? తొలి క్రైస్తవులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇంచుమించు 1715 అంటే తోమా ఏమో 72లో ఆయన చనిపోయాడు, 20 ఏళ్ళు సేవ చేశాడు, 52 నుంచి 77 వరకు సేవ చేశాడు. 72వ సంవత్సరం నుంచి 1715 సంవత్సరాలు అంటే సుమారు 1665 సంవత్సరాల్లో కానీ ఒక విశ్వాసి కూడా ఆంధ్రప్రదేశ్లో తయారవ్వలేదు. చెన్నై, తమిళనాడు మనకి ఎంత దగ్గర అయినా క్రైస్తవ్యము 1665 సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవ్యం రాలేదు. సుమారు 1715లో రాయలసీమ జిల్లాలో ముదిగుబ్బ అనేటువంటి ప్రాంతంలో, ముదిగుబ్బ అనేటువంటి ఒక చిన్న ఊరిలో మందారెడ్డి అనేటువంటి ఒక ఆయన, తుమ్మ హనుమంతరెడ్డి అనేటువంటి ఆయన యేసుప్రభువును రక్షకుడిగా అంగీకరించాడు. అంటే రెడ్ల కులము నుంచి మొట్టమొదటిగా కన్వర్షన్ జరిగింది. మాలా మాదిగలు అనుకుంటున్నాం కాదు. ఈ తుమ్మారెడ్డి ద్వారా, మండారెడ్డి ద్వారా 30 రెడ్ల కుటుంబాలు యేసుప్రభువుని నమ్మారు, రక్షకుడిగా స్వీకరించారు. మీరు రాయలసీమ జిల్లాలో ఇప్పుడు చూస్తే రెడ్లలో క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ వైఫ్
విజయమ్మ గారు, వీళ్ళంతా కూడా రెడ్ల క్రైస్తవులు, రెడ్లు. అయితే రెడ్ల దగ్గర పనిచేసేటువంటి పాలేరులు, పనివాళ్ళు వీళ్ళు మాలామాదిగులు అయి ఉంటారు. వీళ్ళు అయ్యగారి ద్వారా, ఆ రెడ్లు అధిపతి ద్వారా వీళ్ళు కూడా కన్వర్షన్ అవడం మొదలుపెట్టారు. ఆ 1715వ సంవత్సరంలోనే ఆలమూరు అనేటువంటి ఊరు, అది జొన్నాడు దగ్గర ఆలమూరా, ఎక్కడ ఆలమూరు అన్న రీసెర్చ్లో తేలేదు, కానీ ఆలమూరు అనేటువంటి ప్రాంతంలో కూడా కొంతమంది క్రైస్తవ విశ్వాసులు తయారయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 1715లో మాత్రమే క్రైస్తవ్యం వచ్చింది. అంటే 2022 నుంచి 1715 తీసేస్తే 307 సంవత్సరాల క్రిందట మాత్రమే క్రైస్తవ విశ్వాసులు ఆంధ్రప్రదేశ్లో పెరగడం మొదలుపెట్టారు. సో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. క్రిస్టియానిటీ 52లో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో 1715లో వచ్చింది. అంటే 307 సంవత్సరాల బ్యాక్ని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. మన రాజమండ్రిలో సత్యాలు 24 సంవత్సరాల కింద బైబిల్లో ఉన్నవి ఇలా పాటించాలి, ఇలాగే ఉండాలి, బైబిల్ని యథాతథంగానే దాన్ని బోధించాలి, బైబిల్లో ఉన్నటువంటి సూక్తులే మనకి ప్రామాణికమైనటువంటివి, బైబిల్ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనుషుల చేత రాయబడిన గ్రంథం అని నమ్ముతూ ఈ సత్యాలను, అందరూ ఈ సత్యాలను నమ్మరు. క్రైస్తవుల్లో కూడా డిఫరెంట్ క్రిస్టియన్స్ ఉంటారు. డ్యాన్స్ వేయడమే క్రిస్టియానిటీ అంటారు. మ్యూజిక్లు పెట్టి నువ్వు ఒక రకమైనటువంటి ఉద్వేగంతో, నరాల ఉత్తేజంతో డ్యాన్సులు వేసేయడము, ప్రసంగాలు చేసేయడము, అదే క్రైస్తవం అనుకుంటారు. అవిది క్రైస్తవ్యము కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనే సత్యంతోనే ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలనే బేసిక్ బైబిల్ నాలెడ్జ్ని మనం బోధిస్తూ ఉంటాం. సరిగ్గా 24 సంవత్సరాల కిందట క్రైస్తవ్యం 307 ఏళ్ల క్రిందట భారతదేశంలో వచ్చినప్పటికీ సత్యాలు మనకి 24 ఏళ్ల కిందట మాత్రమే మన దగ్గరికి వచ్చాయి. అందుకనే జూడ్ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, జూడ్ అంటే యోధా, ఈ ఇస్కరియోతు యోధా కాదు, యోధా జూడ్ అనే బైబిల్లో ఒకటే ఉంటాయి, తెలుగులో యోధా అని ఉంటుంది. ఇస్కరియోతు యోధా ఈజ్ డిఫరెంట్, ఈజ్ ఎ బిట్రేయర్, ద్రోహి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలసినదని మిమ్మల్ని వేడుకొంచున్నాను. అదే NLVలో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో you must fight hard for the faith which was once delivered and given to the holy people of God. మనమంతా కూడా holy people of God అన్నాడు జూడ్. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద ట్రూత్స్. మీరు కూడా యు ఆర్ ఫైటింగ్ ఫర్ ద ట్రూత్స్. ప్రతిదీ క్రైస్తవం నమ్మేసి మేము మా చర్చిలో ఎలాగుంటాం, మా చర్చిలో ఇలా చేసుకుంటాం, మా చర్చి ఒక స్త్రీ నేను అడిగాను, అమ్మ నువ్వు వెళ్ళే చర్చి వేషధారణ చర్చి, నీకు తెలీదు, మా చర్చికి వచ్చి ఒకసారి చూడు అంటే, నమ్మలేదండి, మేము మా తాతగారు, మా ముత్తాతగారు 4 ఫాదర్స్ నుంచి ఆ చర్చికి వెళ్తున్నామండి, ట్రెడిషనల్ మేము వదిలిరామని చెప్పారు. లాస్ట్ వీక్ ఒక హాస్టల్ స్టూడెంట్స్ ఫాదర్ వచ్చాడు, రేణుకా ఫాదర్. సాక్ష్యం ఏంటో తెలుసా? వాక్యం ఫుల్గా 1 hour అన్నాడు. అయ్యా మీరు చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది మీరు చెప్పేది. లాస్ట్ వీక్ మెసేజ్ దేని మీద చెప్పాను? అదే స్పెషాలిటీ. గట్టిగా చెప్పండి. హాల్ ఆఫ్ ఫేమ్. నా ఫేస్బుక్లో ఇది కూడా లైవ్ వెళ్తుంది, ఫేస్బుక్ లైవ్లో, యూట్యూబ్ లైవ్లో
అది 15, 20, 30 మంది వస్తారు మ్యాక్సిమం. 1150 మంది నిన్నటి వరకు హాల్ ఆఫ్ ఫేమ్ గురించి చూశారు. నేను ఇప్పటివరకు చేసిన ప్రసంగాలన్నింటిలోని ఎక్కువ చూసింది అదే. అంటే కొత్తగా అనిపిస్తున్నట్టుంది చూస్తున్నారు అది. ఆయన అంటాడు, అయ్యా చాలా చక్కగా చెప్తున్నారండి, అసలు ఇలా చెప్తే ఎంత బాగుంటుంది. మా ఊళ్ళో పాస్టర్ గారు ఏదో చిన్న వాక్యం చెప్తాడు, వివరిస్తాడు, ప్రార్థన అంటాడు, పంపించేస్తాడు. అసలు మాకు ఏమీ తెలియదండి. ప్రార్థనకి వెళ్తాం వస్తాం, ప్రార్థనకి వెళ్తాం వస్తాం, ఉపవాస కోటాలకు వెళ్తాం వస్తాం, భోజనాలు పెట్టుకుంటాం వెళ్తాం వస్తాం. దైవికమైన జ్ఞానం లేదని ఆయన అన్నాడు. మీకెంత జ్ఞానం ఉండాలి? ఒక్కసారే, 2 సార్లు 3 సార్లు సత్యాలను చెప్పడం ఉండదు, ఒక్కసారే. అన్య మత విగ్రహాల నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్, మేరీ గ్రేస్ కుమారులు ఇద్దరు కూడా ఈవేళ వర్షిప్ చేశారు. ఇద్దరు ఇంజనీర్లే. దే హ్యావ్ నాట్ బీన్ బోర్న్ ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. పేరెంట్స్ కన్వర్టెడ్, అప్పుడే కన్వర్ట్ అయ్యారు, పిల్లలు పుట్టేశారు అప్పుడు. బట్ దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ద ట్రూత్స్. ఒకసారే వాళ్ళకి ట్రూత్ చెప్పబడతాయి, యాక్సెప్ట్ చేశారు. జీవితాంతం కూడా మీరు ఈ ట్రూత్స్ గురించి పోరాడాలి. మా చర్చికి రండి, అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోయి క్రిస్మస్ అంటే లాలిజో లాలిజో అని పాటలు పాడేయడం. వాట్ ఈస్ దిస్? అందుకనే మనం పాత పద్ధతులు, ప్రాచీన పద్ధతులు పోకుండా మనం ఉండాలనే దేవుడు వాక్యం ద్వారా, నా ద్వారా చెప్పేస్తున్నాడు. అయినప్పటికీ మీరు కంచర గాడిదల వలె, గాలికి చెదరగొట్టిన పొట్టు వలె సత్యాల గురించి పోరాడకపోవడం అనేది విచారకరం ప్రియులారా. కొంతమంది అన్న పోరాడుతున్నందుకు దేవునికి వందనాలు. యు మస్ట్ డిఫెండ్ ద ఫెయిత్, ద ట్రూత్స్ డెలివర్డ్ టు యూ వన్స్. ఒకసారే రక్షణ పొందడం, ఒకసారి ప్రభువుని అంగీకరించడం, ఒకసారి సువార్త సేవ. ఎక్కడో మీటింగ్కి వెళ్తాంటే అక్కడికి వెళ్తాం, ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. రక్షణ పొందామంటే చేతులు ఎత్తేస్తారు, బాప్తిజం మునిగిపోతూ ఉంటారు, 100 బాప్తిజాలు తీసుకుంటారు. ఇది నిజమైనటువంటి క్రిస్టియానిటీ కాదు ప్రియమైన వాళ్ళు. 1999లో పిక్చర్ ఇది. ఫిబ్రవరి 14th నాడు కొద్ది గ్రూప్గా మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి 30 ఏళ్ళు వచ్చేసాయి ఇప్పటికి. ఫస్ట్ ఫోటో ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ రాజమండ్రి. ఇక్కడ లేదు, 1999లో ఇక్కడ లేవు. మా నెహ్రూ నగర్లో ఉండేటువంటి ఒక డాబాలో ఇప్పటికే అది ఉంది, అమ్మేళ్ళింది నేను. దేవుని చిత్తమైతే దిస్ విల్ బికమ్ ఏ న్యూ హాస్టల్ నెక్స్ట్ ఇయర్. ఇలాగ ఆరాధన చేసుకునేవాళ్ళం. వీళ్ళు ఫౌండర్స్ బ్రయన్ గారు, యాండీ గారు. యాండీ గారు పెద్దోడైపోయాడు, 74, 75 ఏళ్ళు వచ్చేసాయి. కదలేని స్థితిలో ఉన్నాడు. మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎప్పుడో కూడా. వీళ్ళ నలుగురు కూడా చర్చ్ ఆఫ్ గాడ్ ఫౌండర్స్. ఎవరంటే మోజెస్ అని చెప్పుకొని నేను ఎప్పుడూ కూడా, నా భార్య కమల అని చెప్తాను. 24 ఏళ్ళు ఆవిడ పెద్దావిడ అయిపోయినట్టు అనిపిస్తున్నారు. కమలతో పాటే 3 సిస్టర్స్ ఉండేవారు. ఒక సిస్టర్ బిగినింగ్లోనే పౌలు గారుని విడిచి బర్నబాస్, లేక బర్నబాస్ని విడిచి పౌలు గారు, ఏదో సమ్ డిఫరెన్సెస్ వచ్చాయి వాళ్ళకి, వెళ్ళిపోయారు. అలాగే ఒక సిస్టర్ వెళ్ళిపోయింది. కానీ ఫ్రెండ్షిప్గా, రిలేటివ్గా బాగానే ఉంటుంది. కానీ దైవికమైనటువంటి అంశాల్లో మనతో ఈమె ఉండదు. ఇప్పుడు ఈవిడ ఉన్నారు, ఇంకా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, సూజన్ గారు. ఈమె చిన్నది అందరిలోకెల్లా. ఈ నలుగురిని ఫౌండర్స్ ఏమనేవారు తెలుసా? ఫెయిత్ పిల్లర్స్ అనేవారు. చర్చ్ ఆఫ్ గాడ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఉందంటే వీళ్ళు నలుగురు ఉంటారు హాల్ ఆఫ్ ఫేమ్. అయితే కరోనాలో ఒక సిస్టర్ నల్ని దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. కుటుంబం ఇక్కడే ఉంది. వాళ్ళు సత్యాలను వదిలి వెళ్ళిపోలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ 54th బర్త్డే ఫర్ హెర్. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు, డాక్టర్ ఆనంద్ ఆండ్రూస్.
ఆయన కొడుకు కూడా వచ్చాడు. ఈవేళ జన్మదినం జరుపుకోవట్లేదు, కానీ వాళ్ళు జస్ట్ చర్చ్లో అటెండ్ అయ్యే కుటుంబమును ఆదరించి పలకరించి పరామర్శ చేసి వెళ్ళిపోదామని తమ్ముడు ఆనంద్ కూడా వచ్చాడు. సో విచారకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు తొట్టుపాటు పడకూడదు. ఈమె చెబుతూ ఉండేది, ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉండేది, యెహోవా దొరుకు కాలంలోనే ఆయన వెతకండి అని. వీఆర్ హ్యావింగ్ పీస్ఫుల్ డేస్, వీఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హ్యాపీలీ. ఇప్పుడు ఆయన దొరుకుతున్నప్పుడే గట్టిగా మీ హృదయానికి హత్తుకోండి యేసు ప్రభువుని. హాస్పిటల్లో షీ డిడ్ నాట్ గెట్ ఆపర్చునిటీ టు రీడ్ ద బైబిల్. హాస్పిటల్లో షీ డిడ్ నాట్ గెట్ ద ప్రేయర్స్ ఫ్రమ్ అస్, అండ్ దెర్ ఈజ్ నో visitation of relatives or church members to hospital. Corona that time is in rampage, killing everybody. కరోనాకి అడ్డొచ్చే వాళ్ళని, అంటే కరోనా రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళే ప్రతి వాళ్ళని కూడా చంపేసింది అది. అటువంటి భయంకర దినాలు. వై అవర్ యంగెస్ట్ సెయింట్ గోనబే? క్వశ్చన్ చేయలేం దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. She is happy with Jesus in paradise. I can assuredly say, యెహోవా దొరుకు కాలములో ఆయన వెతకండి. When days are good, మీరు నేర్చుకున్న విషయాలన్నీ తలంపుల్లో. ఆమెకి ఆ బెడ్ మీదే దేవుని మాటలు గుర్తు చేసుకునేది, ప్రార్థనలు చేసుకునేది. దేవుడు తనకు ఆ రెండవ రాకడ విషయాలు అన్నీ కూడా మన చర్చ్లో మనం బోధించగా అన్నీ అవపోషణ పట్టాయి. వాళ్ళ చర్చ్లో కూడా ఎవ్రీ ఇయర్ కూడా 2 లక్షలు ఖర్చు పెట్టి విజువల్గా ప్రదర్శించేస్తూ ఉండేవారు. అన్నీ కూడా అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటాయి. దే ఆర్ హెల్ప్ఫుల్ వెన్ థింగ్స్ ఆర్ గాన్ బ్యాడ్ ఫర్ అస్. సంతోషంగా ఉండి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా క్రైస్తవ్యాన్ని పాటించడం అనేది ఈజీయే. బట్ రిమెంబర్ అవర్ ద ఫోర్ ఫాదర్స్. థామస్ చంపబడ్డాడు, హీ వాజ్ కిల్డ్. కొన్ని మామూలు చావైతే ఏదో అనుకోవచ్చు, బల్లెలతో కూడా చంపేశారు థామాని విత్ స్పియర్స్. ఇందులో చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మా అమ్మగారు లేరు, మా నాన్న, మై ఫాదర్ అండ్ మదర్, దే ఆర్ సో ఎంకరేజింగ్ టు మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇన్ ది మినిస్ట్రీ. అత్తగారు ఉన్నారు, శారదమ్మ గారు, మా పెద్ద అబ్బాయి, వీళ్ళంతా కూడా చర్చ్లో బిగినింగ్లో చాలా యాక్టివ్గా ఉంటూ ఉండేవారు. స్థలం లేక అప్స్టైర్ కట్టాను. అప్పుడు నాకేమీ రెంట్ ఇవ్వడం కానీ లేకుంటే నెలకి ఇంత తీసుకోండి అని చెప్పడం కానీ కూడా లేదు. ఈ ఫారినర్స్ కూడా అదొక రకమైనటువంటి మైండ్, బ్రెయిన్, హ్యాండ్ వీళ్ళంతా కూడా. సో నేనే అప్స్టైర్ కట్టి మిమ్మల్ని అందరినీ నేను కూర్చోబెట్టి సండే ఫెలోషిప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలాగా మీలో చాలామంది ఇందులో ఉన్నారు. ఎమ్మాన్యుయల్ లాస్ట్ ఇయరే హి హస్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. ఎమ్మాన్యుయల్ కూడా చర్చ్కి సంఘ పెద్దగా ఉంటుండేవాడు. వాళ్ళ కుటుంబం కూడా చెదిరిపోయారు. ఒక పుష్పమల్లికి మాత్రమే మన దగ్గరికి వస్తుండేది. ఆమె కూడా ఇర్రెగ్యులర్ అయిపోయింది. సో ఇన్ దాట్ వే ద చర్చ్ సస్టైన్డ్ ఆల్ 24 years. దిస్ ఈస్ February 14th. 24th, 23rd we are completed, and 24th year we are running it. సో దిస్ ఈజ్ హ్యాపీ చర్చ్. కానీ దీని వెనుక ఎంతమంది కృషి, ఎంతమంది మీ పాస్టర్ గారి మీద ఎన్ని ట్రబుల్స్ వచ్చాయో, తోటి పాస్టర్లు ఏ విధముగా మనల్ని అటాక్ చేస్తూ ఉండేవారో, సొంత బావమరిది గారే ఏ విధంగా క్రియేట్ చేస్తూ ఉండేవాడు, ఇవన్నీ మీకు తెలుసు. అవుట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ వీ హ్యావ్ రీచ్డ్ 24th year. ప్రైజ్ ద లార్డ్. ఆంధ్రప్రదేశ్కి 180 సంవత్సరాల కిందట ఫాదర్ హయ్యర్ గారు లూథరన్ సంఘం గురించి లూథరన్ సంఘపు వార్తలను చెప్పడం కొరకు 180వ సంవత్సరంలో వచ్చాడు.
ఈయనేమి స్వార్థం తీసుకురాలేదు. క్రైస్తవ్యంగా మొదట్లోనే రెడ్డి గారు ఆయన ముందుగానే కన్వర్షన్ అయిపోయారు రెడ్లు రాయలసీమలో. ఈ ఫాదర్ హయ్యర్ కూడా లూథరన్ సంఘాలు ఏర్పాటు చేయడంలో రోల్ ఉన్నది. 143 సంవత్సరాల కిందట తీసినటువంటి ఫోటో ఇది. కొంతమంది మిషనరీలు వచ్చి ఆడవాళ్ళతో మాట్లాడుతూ ప్రభు వార్త చెబుతూ కొంతమందిని భారతీయ స్త్రీలని క్రైస్తవులుగా మారుస్తుండేవారు. మగవాళ్ళంత తెలుగుగా లొంగరు కాబట్టి స్త్రీల మధ్య పరిచయం చేస్తుండేవారు. దిస్ ఈజ్ ఆల్సో సమ్ హిందూస్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. తొలి క్రైస్తవులు వీళ్ళు. అలాగే సర్ అర్దర్ కాటన్ అనే ఆయన కూడా 1952 అంటే 175 సంవత్సరాల క్రిందట ఒక 5 సంవత్సరాలు ఒక ఆర్మీ జనరల్ ఈయన ఒక ఆనకట్ట కట్టాడు. ఇంజనీర్ ఆల్సో. గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవులేమి కూడా కృష్ణా బ్యారేజ్ కూడా కట్టాడు. కర్నూలు కడప కెనాల్, కేసీ కెనాల్ అని ఉంది, దాని దగ్గర కూడా బ్యారేజ్ కట్టాడు సర్ ఆర్థర్ కాటన్. మంచి పనులు ఆ దేశం తరపున చేస్తూ సర్ ఆర్థర్ కాటన్ రాజమండ్రి ద్రవిడేశ్వరాల్లో క్రైస్తవ్యాన్ని ప్రాపగేట్ చేశాడు, విస్తరింపజేశాడు. నేను కూడా ఆయనతో పోల్చుకోను, కానీ ఐ వాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఈవెన్ దెన్ ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ప్రభు పరిచర్య చేస్తూ మిమ్మల్ని ప్రభువు కొరకు సంపాదించి పెట్టాను. దేవునికి వందనాలు. మీరు కూడా అలాగే అభివృద్ధి పొందాలి. యువకులారా, ప్రభు సేవను ఎన్నడను సత్యాలను మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో మెదక్ చర్చ్ 100 ఏళ్ల కిందట కట్టారు. సో పౌలు గారు సేవ అక్కడ ఆ యాంటియోకియా, సిరియా, గ్రీసు దేశాల్లో బాగా అభివృద్ధి పొందుతూ ఉండగా తోమా సేవ భారతదేశంలో విస్తరించబడింది. అయితే ఇంకా మిగతా చరిత్రలో లేనటువంటి క్రైస్తవులు కూడా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేయడానికి వారు ఎంతో ప్రయాసపడి ఉన్నారు. దేవునికి వందనాలు. ఎంత ప్రయాసపడినప్పటికీ క్రీస్తు శకం 52లో భారతదేశంలోనికి క్రైస్తవ్యం వచ్చినప్పటికీ భారతదేశంలో క్రైస్తవులు 2% మందే ఉన్నారు. టోటల్ పాపులేషన్ 140 కోట్లు అనుకుంటే దాంట్లో 2 కోట్ల మంది మాత్రమే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. అందులోని నిజ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, బోట క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. రోమన్ క్యాథలికులు కూడా వాళ్ళు యాంటీ క్రిస్టియన్స్, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అంటే చాలా తక్కువ మంది ఉంటారు క్రైస్తవులు అనేవాళ్ళు. అందుకనే ప్రభు అంటాడు, మీరు వెలపెట్టబడి కొనబడి ఉన్నారు, మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ, యు బాట్ బై ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాట అంటాడు ప్రభు, మీరు బ్రతుకుండగానే నన్ను చాలా ఆయాసపరుస్తున్నారు అన్న విధంగా కూడా ఒక చోట వాక్యం ఉంటుంది. మన జీవితాల్లో క్రైస్తవ సాక్ష్యం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాసము గొప్పది. మనము తత్వాన్ని నమ్ముతాం. తండ్రి, కుమార, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసు, పరిశుద్ధాత్ముడు, ఈ త్రిత్వాన్ని నమ్ముతాం మనం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఏకదేవుడు, ట్రినిటీ అని మనము నమ్ముతూ ఉంటాం. ఇక బైబిల్, మనకి ఈ బైబిల్ అనేది ప్రామాణిక గ్రంథం. ఇందులో అన్ని ముఖ్యంగా క్రైస్తవులు న్యూ టెస్టిమెంట్ని పాటిస్తూ ఉంటారు. న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ జుడాయిజం, టోరా. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ కలిపి క్రైస్తవులు పాటిస్తూ ఉంటారు. ఈ బైబిల్ గురించి చూస్తే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. మనము
ఈ బైబిల్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఇంగ్లీష్లో 411 సంవత్సరాల కిందట మాత్రమే ఇంగ్లీష్ బైబిల్ గ్రీకులోంచి తర్జుమా చేయబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్ హెబ్రీ భాషలో ఉంటుంది, ఇజ్రాయేల్ భాషలో. న్యూ టెస్ట్మెంట్ గ్రీకులో ఉంటుంది. అంటే ఆ టర్కీలో గ్రీస్ దేశస్తుల మధ్య వాళ్ళు ఉండడం బట్టి గ్రీకు భాషతో వాళ్ళు రాశారు యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ ప్రోక్షణతో. ఒక బైబిల్ హీబ్రూ ఏంటి, ఒక బైబిల్ గ్రీక్ ఏంటి అని కూడా వాదిస్తూ ఉంటారు బైబిల్ వ్యతిరేకులు. ఇంగ్లీష్ బైబిల్ 1611లో పబ్లిష్ చేయబడింది. 22వ సంవత్సరానికి 411 సంవత్సరాల కింద మాత్రమే ఇంగ్లీష్ బైబిల్ అవైలబుల్గా వచ్చింది. దాన్ని బట్టి మనం ఎంత అదృష్టవంతులో చూసుకోండి. ఒకసారి బైబిల్ని విలియం కేరీ రాశాడు, తర్జుమా చేశాడు, బ్రాహ్మణ్స్ ద్వారా తెలుగులో రాయించాడు, కాలిపోయింది. మళ్ళా రీరైట్ చేయించాడు. అది 1860లో అవైలబుల్గా వచ్చింది. కానీ అది తప్పులు తడగ్గా ఉండటం బట్టి బైబిల్ని మళ్ళీ రీట్రాన్స్లేట్ చేశారు. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947వ సంవత్సరంలో వచ్చింది. ఆ 1947వ సంవత్సరంలోనే కరెక్ట్ బైబిల్ తెలుగులో ప్రింట్ చేశారంటే ఇప్పటికీ 75 ఏళ్ళు అయింది తెలుగు బైబిల్ వచ్చి. 75 అంటే మన పూర్వీకులు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ లేటెస్ట్ ఎడిషన్ని వాళ్ళ దగ్గర లేదు. ఏదో మత్తయి సువార్త, మార్కు సువార్త, ఏదో చిన్న చిన్న బుక్కులు చదువుకుంటూ ఉండేవారు. ప్రకటన గ్రంథం ఏదో ఒక పుస్తకం. అంటే మీకు ఎంత రెడీలీ అవైలబుల్, తప్పులు తడకలలో లేనటువంటి బైబిల్, ట్రాన్స్లేటెడ్ బైబిల్ దేవుడు మీకు ఇచ్చినా దీన్ని మీరు పట్టించుకోరు. దీంట్లోనే ఉంది అసలు మర్మం అంతా. తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చింది అంటే ఓన్లీ 75 years బ్యాక్. మనం ఎంత అదృష్టవంతులు, మన జనరేషన్లో, మన పిల్లల జనరేషన్లో తెలుగు బైబిల్ని మనం అయినప్పటికీ ఇందులో కొన్ని ట్రాన్స్లేషన్ అచ్చు పొల్లులు ఉన్నట్టుగా మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ప్రియులారా. సో క్రైస్తవులు అనేవారు ఓల్డ్ టెస్ట్మెంట్ని బిలీవ్ చేస్తారు, మనం కూడా బిలీవ్ చేస్తాం. న్యూ టెస్ట్మెంట్ని బిలీవ్ చేస్తాం. ఈ క్రైస్తవ్యము చాలా చాలా చీకటి రోజులను చూసింది. క్రైస్తవులు అనే వాళ్ళని కొవ్వొత్తుల్లాగా నీరో చక్రవర్తి అగ్గిపెట్టితో కాల్చేస్తూ ఉండేవాడు అని చెప్తూ ఉండేవాడిని. క్రైస్తవుల మీదకి క్రూసేడ్లు, మత యుద్ధాలు చేస్తూ ఉండేవారు, హింసలు పెట్టేస్తూ ఉండేవారు. రకరకాలుగా క్రైస్తవ్యము యుగాలుగా ఆ క్రీస్తు శకం 33వ సంవత్సరం ప్రభువు హింసలన్నీ కూడా ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మనం హ్యాపీగా ఉన్నాం, కానీ భారతదేశంలో కూడా కొన్ని చోట్ల క్రైస్తవులు అంటే అణగారిన జాతులు, అణగారిన వర్గాలు, కులం తక్కువ వారు అనుకుంటారు. ప్రేమైన వారు క్రైస్తవ బోధల్లో కూడా చాలా, ప్రకటన గ్రంథంలో నికోలటన్ అపవాది క్రైస్తవంలో కూడా చైనాలో రెడ్ బైబిల్ ఉంది, యాంటీగా ఉంటుంది బైబిల్. మర్మాంస వాళ్ళు బుక్ ఆఫ్ మర్మాంస బైబిల్తో పాటు ఇంకో పరిశుద్ధ గ్రంథం ఉందంటారు, టోపీలు వేసుకుని వస్తూ ఉంటారు మీ దగ్గరికి. వీళ్ళంతా కూడా ఫాల్స్ ప్రాఫిట్స్, బివేర్ ఆఫ్ దెమ్. మీకు అప్పగింపబడిన సత్యం ఒకసారే చెప్పబడుతుంది, అది మీరు గ్రహించారు. దాని నిమిత్తం జీవితాంతం మీరు పోరాడండి. ప్రత్యేకమైన